మామ ఇది మీకు తెలుసా? హనుమాన్ మూవీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ డార్లింగ్ ప్రభాస్ తో ఒక మైథలాజికల్ ఫిల్మ్ తీయబోతున్నారని. అయితే ఈ కాన్సెప్ట్ ని ప్రశాంత్ వర్మ మహాభారతంలో బకాసుర అనే ఒక భయంకరమైన రాక్షసు గురించి తీయబోతున్నాడంట. నార్మల్ గా రాక్షసు రోల్ అంటే నెగిటివ్ రోల్. అలాంటి నెగిటివ్ రోల్ ని ప్రభాస్ చేయడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను ఆ క్యారెక్టర్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. అలా రీసెర్చ్ చేసిన నాకు ఏమర్థమైందంటే బకాసురాన్ని బకాను అని పిలుస్తారని, ఇంకా అతను ఏకచక్ర ప్రాంతానికి చెందినవాడని, అండ్ అలానే అతనికి ప్రతి వారం ఆహారంతో పాటు ఒక వ్యక్తిని పంపేయమని షరతు వేస్తాడు. అలా పంపించకపోతే ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ చంపి తినేస్తానని బెదిరిస్తాడు. అయితే అలా కొన్నేళ్లు సాగుద్ది. అయితే ఒక రోజు పాండవులు ఉన్న ఆశ్రమంలో హోస్ట్ వంతురాగా భీముడు తల్లి కోరిక మేరకు భీముడు వెళ్తాడు. అలా వెళ్లిన భీముడు బకాసురతో భయంకరమైన యుద్ధం చేసి బకాసురాన్ని చంపేస్తాడు. ఆ రాక్షసు రోల్ ని మన డార్లింగ్ ప్రభాస్ చేయబోతున్నాడు. మరి అంత పెద్ద నెగిటివ్ రోల్ చేస్తున్నాడంటే దాంట్లో ఏదో పాజిటివ్ థింగ్ ఉండబట్టే కదా. ఒకవేళ మీకు ఆ పాజిటివ్ థింగ్ ఏమైనా తెలుసా? ఒకవేళ పాజిటివ్ థింగ్ ఉన్నా కానీ చివరికి తెచ్చేది భీముడి చేతిలోనే కదా. మరి అంత పెద్ద గొప్పతనం ఏముంది బకాసుర గురించి? ఒకవేళ మీకు ఏమైనా తెలుసా, లేదంటే ఇంకా నేను కొంచెం డీప్ గా రీసెర్చ్ చేసి చెప్పానా? కామెంట్ చేయండి.